నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్‌కు వెల్కమ్ అండి. ఈరోజు గోదావరి జిల్లాల్లో దొరికే స్పెషల్ పీతల కర్రీ అండి. ఈ పీతలు చాలా స్పెషలు. ఎందుకంత స్పెషల్ అంటే ఇవి గోదావరిలో దొరకవండి, అడవుల్లో దొరుకుతాయి. గోదావరి తీరంలో ఉన్న అడవుల్లో ఈ పీతలు దొరుకుతాయి. అడవి ఏటకెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చి మార్కెట్‌లో అమ్ముతారన్నమాట. ఈ పీతలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఈ డెక్కలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ వీడియో ఫుల్‌గా చూస్తే ఓపికగా ఈ పీతలు ఎలా చేసుకోవాలి, ఎలా వండుకోవాలి పూర్తిగా అర్థమవుతుంది. ఈ పీతలే కాదండి, డెక్కలను కూడా మంచిగా వండుకుంటారు. డెక్కలను ఉడకేసి పిడిపి చేసుకుంటారు. అది కూడా చాలా బాగుంటుంది. వీలైతే నేను ట్రై చేస్తాను. డెక్కలైతే కొంచెం కాస్ట్ ఎక్కువే, అయినా ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోలో ఈ డెక్కలను ఉడకబెట్టుకోవడం కూడా చూపిస్తాను. అందుకే వీడియో చాలా లెంతీగా ఉన్నా జాగ్రత్తగా చూడమని చెప్తున్నాను. ఈ పీతలు ఒక రకంగా చెప్పాలి అంటే వెజ్జేనండి. ఇవి తీసుకునే ఆహారం వెజ్, అంటే ఈ పీతలు వెజ్ అని కాదు. ఎందుకు అలా అంటే ఇవి అడవిలో ఉంటాయి కదండి, మడడువులు, మడాకులు, తెల్లాకులు ఇటువంటివే తింటాయి అన్నమాట. గోదావరిలో ఏటాడితే దొరకవండి ఇవి. అందుకే మరీ చెప్తున్నాను. అడవుల్లో దొరికే పీతలు, కొంతమంది ప్రాంతాల్లో అడవి పీతలని కూడా అంటారు. ఈ పీతల్ని గమనిస్తే వీటి కాళ్ళకు కూడా వెంట్రుకలు ఉంటాయండి. చాలామంది వెంట్రుక పీతలని కూడా అంటారు. ఏదేమైనా ఈ పీతల పులుసు చాలా బాగుంటుంది. యానం తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ పీతల పేరు ఎలుగుడు పీతలు. మీ ఊర్లో ఈ పీతల పేరేంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఇలాంటి మంచి వీడియోస్, అలాగే యామ స్పెషల్స్ అన్నీ కూడా నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. నా వీడియో మీకు మొదటిగా నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ముందుగా ఈ పీతల డెక్కలన్నిటిని విరిసేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత పీతలను చేసుకోవాలి. నేనైతే చెప్పాను కదండి, ఈ డెక్కలకి చాలా రేటు ఉంటుంది. మనకి తొందరగా దొరకవు కూడాను. స్పెషలే ఈ డెక్కలు చెప్పాలంటే. వీటిని శుభ్రంగా కడుక్కొని కొంచెం ఉప్పేసుకుని ఒక 3 పొంగులు వచ్చే వరకు ఉడకేసుకుంటాను. ఈ ఉడకేసినవి కూడా నేను ఈ వీడియో మధ్యలో చూపిస్తాను. అవి కూడా ఎలా తినాలి, ఎలా పగలగొట్టుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఫుల్గా ఉంది. అందుకే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడమని చెప్పేది. ఓకేనా? ఇవి ఉడకేస్తాను. ఇక పీతల్ని ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. డెక్కలు విరగ్గొట్టేసుకున్న పీతల్ని ఇలా బోకు దగ్గర నుంచి చేసుకోవడం స్టార్ట్ చేయాలండి. బోకు చాలా గట్టిగా ఉంటుంది. ఇది తీసేసి దీని లోపల ఉన్నాయన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రం చేసుకోవాలండి. ఈ పీతలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాదు ఈ పీతలు ఎలా గోదావరిలో వల పెడితే దొరకవు కదా, ఇవి అడవికి వీటి కోసం స్పెషల్గా వేటకెళ్తారు. వీటిని పట్టుకునే విధానం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. వీటి పీతల గేళ్ళు కింద నుంచి రెండో వైపు దగ్గరగా విరగొట్టేసుకోవాలండి. గేళ్ళన్నీ విరగొట్టేసుకుని వేసుకుంటే ఉప్పు కారం కూరకి ఈ గేళ్ళకు బాగా పడుతుంది. తర్వాత గేలు మొత్తం వేసుకోక్కర్లేదు. దీన్ని సగం మధ్యలోకి, కరెక్ట్గా మధ్యలోకి విరగొట్టేసుకుని ఇవి మాత్రమే వేసుకుంటే బాగుంటుంది. ఆ కిందవి వేస్ట్ అండి, అందులో ఏమి ఉండదు. అందుకే నేను ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ టైం ఈ పీతలు వండుకునే వాళ్ళైతే ఈ వీడియోని క్లియర్గా చూడండి. ఇది చేయడం మాకు తెలుసు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి చూడవచ్చు. ఓకేనా? పీతలైతే చాలా జాగ్రత్తగా నీట్గా కడుక్కుని చేసుకోవాలి చూపించిన విధంగా. పీత మురాలని ఇలా రెండుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇలా అయితే ఉప్పు కారం బాగా పడుతుంది. అన్ని పీతల్ని ఇలాగే చేసుకున్నాను. ఇంకా ఈ పీత డెక్కలే కదండి, దీని గోళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చేసేటప్పుడు కూడా మనల్ని గుచ్చేస్తూ ఉంటాయి. అందుకే జాగ్రత్తగా చేసుకోవాలి. పీతలన్నిటిని చేసుకున్న తర్వాత ఈ బోకు లోపల ఒక గుజ్జులాగా ఉంటుందండి. సీజన్ అయితే ఇది గుడ్డు కూడా ఉంటుంది లోపల.
గుడ్డు అంటే మనకి మండపేతుల్లో గుడ్డు ఉంటుంది కదండి, దీనికి కూడా అలాగే ఉంటుంది. ఇదైతే గుడ్లు చేయడానికి దగ్గరగా ఉన్న పీతలు, ఇవి గుడ్లు టైపు. ఇదంతా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది స్టార్టింగ్లో వేసుకోకూడదు, ఎప్పుడు వేసుకోవాలనేది ఈ కూరలో చూపిస్తాను. ఇది కూడా కూరకి చాలా టేస్ట్ ఇస్తుందండి. గ్రేవీ చిక్కగా రావడానికి మెయిన్ కారణం, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే వేస్ట్ చేసి పడేయకండి. కొంచెం ఇందులో నల్లగా ఏమైనా ఉంటే అది తీసి శుభ్రం చేసుకోండి. ఇది కూడా కూరకి చాలా ఇంపార్టెంట్, టేస్ట్ బాగుంటుంది. అందుకే మరీ చెప్తున్నాను, పాడేయొద్దు. కూరకి మంచి టేస్ట్ రావాలంటే ఈ గుజ్జు కంపల్సరీ ఉండాలి. ఓకేనా? పీతలన్నిటిని ఇలా శుభ్రం చేసేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు మళ్ళీ కడుక్కోవాలండి. అలా నీట్గా శుభ్రంగా కడుక్కుంటే పీతల్లో మట్టి ఉన్నా ఏదైనా స్మెల్ ఉన్నా అదంతా పోతుంది. అందుకే 1కి 10 సార్లు చెప్తున్నాను. మళ్ళీ అంటారు, మీకు కూర వండడం వచ్చా అని కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. అందుకే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వండుకోవాలి. స్మెల్ రాకుండా మంచి టేస్ట్ రావాలంటే, మళ్ళీ తినాలనిపించేలా వండుకోవాలంటే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మీకు విషయం చెప్పినా వండడం అందరికీ వస్తుందండి, కానీ ఏ ప్రాంతంలో ఏది స్పెషలో వాళ్ళు మాత్రం చాలా బాగా వండుకోగలుగుతారు. అందుకే వాళ్ళని ఫాలో అయితే మనకి అదే టేస్ట్ వస్తుంది. ఇంకా ఈ పీతల్లో ముందుగా ఉప్పు, కారం అన్నీ తగినట్టుగా వేసుకుని కలుపుకుని పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే చెప్తున్నాను కదా, ఉప్పు కారం పీతలకి బాగా పడుతుంది. ఈలోపు మనం ఈ కూరకి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, చింతపండు. ఈ పీతల్లో కొంచెం పులుపు ఎక్కువే పడుతుంది కాబట్టి పీతల క్వాంటిటీ మనం తీసుకున్న పీతలు ఎక్కువ తక్కువ అని చూసుకుని చింతపండు వేసుకోవాలి. దీన్ని ఇలా శుభ్రంగా నలిపి పెట్టుకుంటే మనకి పులప బాగా దిగుతుంది. అందుకని చూపిస్తున్నాను. ఇంకా ఈ కూరలోకి పచ్చిమిరపకాయలు, పులుపు కదండి, అందుకు ఇలా నిలువుగా పొడవుగా చీరుకుని వేసుకుంటే పులుపు బాగా పడుతుంది. తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది, పులుపు బాగా పీల్చుకుంటుంది. ఇందులోకి 1 ఉల్లిపాయ చాలండి. ఎక్కువ ఉల్లిపాయలు, ఎక్కువ మసాలా వేసుకుని పీతల కూర అయితే అస్సలు వండుకోకూడదు. ఇగురైతే ఒకలా వండుకోవాలి, పులుసు అయితే మటుకు ఇలాగే వండుకోవాలి. ఇంకా దీంట్లోకి మసాలా, ఇదైతే 2 ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం, గసగసాలు, ధనియాలు కొంచెం వేసుకున్నాం. ఎక్కువ మసాలా అవసరం లేదండి. పీతల కూరలోకి చెక్క, మొగ్గ ఇటువంటి వేసుకోకూడదండి, అవి టేస్ట్ అసలు బాగోవు. పులుసు కూరకి, పీతల కూరకి అవి వేసుకోకూడదు అని చెప్తున్నాను. ఇంకా ఈ కూరకి సరిపడా నూనె వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముందుగానే వేపుకుని మనం ఉప్పు కారం కలుపుకున్న ఈ పీతల్ని నూనెలో వేసేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం చింతపండు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పులుసుని తెచ్చుకుని వేసుకోవాలి. ఈ పులుసు కూడా ఈ మొరాలు ములిగే వరకు, చేపలైనా అంతేండి, పులుసు వేసుకున్నప్పుడు ముక్కలు మురిగే వరకు లేదా మొరాలు ములిగే వరకు మనం ఈ పులుసుని వేసుకోవాలి. ఇలా వేసుకుని ఈ పులుసు సలసలా మరిగే వరకు మూత పెట్టుకుందాం. చూసారు కదండి, ఇలా సలసలా మరిగే పులుసులోకి ఇప్పుడు మనం ముందుగానే పట్టుకున్న జీలకర్రను వేసుకోవాలి. ఈ జీలకర్ర కూడా వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత, కరివేపాకు కూడా వేసుకుని ఉడికించుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ గుజ్జు ఉంది కదండి పీతల్లోది, ఇది వేసుకోవాలి. ఇది స్టార్టింగ్లో వేసుకోకూడదు, ఎందుకంటే కూర చిక్కబడిపోతుంది. ఈ మసాలా పులుసు అంతా కొద్దిగా ఎగిరిన తర్వాత వేసుకుంటే ఇది ఒక 5 నిమిషాల్లోనే చిక్కబడిపోతుంది, ఉడికిపోతుంది. కాబట్టి కూర స్టార్టింగ్లో వేసుకోకూడదు. కూరని ఇంకొక 10 నిమిషాల్లో దించేసుకుంటాం అనిపించుకుని ఈ పీత గుజ్జు వేసుకుంటే గ్రేవీ చిక్కబడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇంకో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కూర ఉడికేలోపు చూపించాను కదా స్టార్టింగ్లో, ఈ పీత డెక్కల్ని ఉడకవేసుకుంటే బాగుంటాయి అనేసి. ఇలా ఉడికిన తర్వాత వీటిని పగలగొట్టుకుని దీని లోపల ఉన్న కండతో పిడిపి చేసుకుంటారు, అలాగే తింటారు కూడా. మాకైతే బాగా అలవాటు పగలగొట్టుకుని డెక్కలు తినడం. ఇది చాలా బాగుంటుంది, మీకు వీలైతే ఒకసారి ట్రై చేయండి అలా తినడానికి. ఇది తిన్నవాళ్ళు మాత్రమే చెప్పగలరు ఈ పీత డెక్క గుజ్జు ఎంత బాగుంది, ఆ కండ ఎంత బాగుంది అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీలైతే ఒకసారి ట్రై చేయండి. ఇది చూపిద్దామనేసి నేను ఈ డెక్కలను ఉడకేసాను.
మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడి తింటారు. ఇదండి, ఇంకా మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మన కూర అయితే ఉడికిపోయిందండి, ఇంకా తినడానికి రెడీగా ఉంది. కొంచెం పులుసు ఉంది కదా, కానీ పీతల కూర దించిన తర్వాత కూడా చిక్కబడుతుంది. నాకైతే కూర కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది. ఇలా ఉడుకుతుండగానే ఉప్పు చెక్ చేసుకుని వేసేసుకోవాలండి. దించుకున్న తర్వాత చల్లారాక వేసుకుందాము అంటే ఉప్పు ఆ పీతలకి సరిగా పట్టదు. అందుకే 1-2 సార్లు చెక్ చేసుకుని మనం కూర కరెక్ట్గా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా నా కూర అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా తినేదానికంటే ఈ కూర వండుకొని ఒక 6 అవర్స్ పక్కన పెట్టి, అంటే మార్నింగ్ వండుకుని ఈవినింగ్ తింటే చాలా బాగుంటుంది. వేడిగా తిన్న కూర కంటే చల్లారిన తర్వాత తిన్న కూర చాలా చాలా బాగుంటుంది. ఈ పీతల స్పెషల్ కూడా అదేనండి. పొద్దున్న వండుకుని సాయంత్రం తింటే బాగుంటుంది. ఓకేనా? మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పీతల కూర అయితే తప్పనిసరి ట్రై చేయండి. ఇవి అడవి ప్రాంతం ఉన్న వాళ్ళకి దొరుకుతాయి. యానం, తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్ ఇలా ఈ తీర ప్రాంతాల్లో ఈ పీతలు చాలా స్పెషల్గా వండుకుంటారు, దొరుకుతాయి. మండ పీతలు, గుడ్డు పీతలు ఇవే కాకుండా ఈ ఎలుగోడు పీతల కూరని కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఇంతవరకు నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.